ఓకే. సో, ఇవాళ మనం 'జోమ్ 100' ఎపిసోడ్ 11 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో, లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం అకిరా వాళ్ళ పేరెంట్స్ ఇంకా సిటీ నుంచి వచ్చిన ముగ్గురు అమ్మాయిల్ని చూస్తాం. వీళ్ళంతా కలిసి జోంబీస్ నుంచి తప్పించుకొని ఒక ఇంట్లో దాచుకుంటారు. ఇంకోవైపు మనం అకిరాని చూస్తాం. అతను చాలా జోంబీస్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అకిరా అంటాడు, నేను వెంటనే మిమ్మల్ని కలుస్తాను. ఇంకోవైపు మనం మంచుని చూస్తాం. తను చారుని వెతుక్కుంటూ చారు దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా తన వెనకాల కేంచో కూడా వస్తాడు. ఇప్పుడు కేంచో అంటాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీనిపై అంజు చెప్తుంది, నేను చారు కోసం వచ్చాను. మా పేరెంట్స్ చనిపోయాక నా లైఫ్ లో ఇదొక్కటే మిగిలింది. అంతలోనే జోంబీస్ అని వీళ్ళ చుట్టుముట్టేస్తాయి. ఇప్పుడు ఇవన్నిటి నుంచి తప్పించుకోవడానికి కేంచో అంచుని ఇంకా చారుని తీసుకుని ఇంటి పైకెక్తాడు. ఇప్పుడే ఇంటి మీదకి ఇగురాషి వాళ్ళ టీం మెంబర్ వస్తాడు. ఇతను వచ్చి రాగానే కేంచో మీకు అటాక్ చేస్తాడు. ఇంకోవైపు మనం బీట్రిస్ ఇంకా ఇగురాషి టీం లోని సెకండ్ మెంబర్ ని చూస్తాం. వీళ్ళిద్దరు వాళ్ళ వెపన్స్ తోటి ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇంకోవైపు షిజుకానేమో కొందరు ముసలోళ్ళని కాపాడడానికి ట్రై చేస్తుంది. దీనిపై ఆ ముసలోళ్ళు అంటారు, మేము నీతో కలిసి సరిగా పరిగెత్తలేం, అందుకే నువ్వు మమ్మల్ని వదిలేసి నిన్ను నువ్వు కాపాడుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ షిజుకానేమో వీళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటుంది. అంతలోనే కొన్ని జోంబీస్ ఈ ఇంటి మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. దీన్ని చూసి షిజుకా అందులో ఉన్న వాళ్ళని కాపాడడానికి ఆ జోంబీస్ అన్నిటిని తన వెంట తీసుకెళ్తుంది. ఇంకోవైపు మనం అకిరా వాళ్ళ పేరెంట్స్ ని చూస్తాం. వీళ్ళ ఇంటి మీదకి కొన్ని జోంబీస్ అటాక్ చేస్తూ ఉంటాయి. అంతలోనే అకిరా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కాపాడతాడు. ఇప్పుడు అకిరా అంటాడు, నేను ఇప్పటి వరకు మీకు ఏమీ చేయలేదు, నేను మీకు ఇవ్వడానికి అంతగా డబ్బు సంపాదించలే, ఇంకా పెళ్లి చేసుకుని ఒక మనవన్ని కూడా ఇవ్వలేకపోయాను. ఇక మీరు వెళ్ళిపోయాక ఇవన్నీ గురించి ఆలోచించి బాధపడే కన్నా మీరున్నప్పుడే ఇవన్నీ నేను చేద్దామని అనుకుంటున్నా. ఇదంతా విని అకిరా వాళ్ళ డాడీ అకిరాని ఇంట్లోకి లాగుతాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నీకు అంతగా చేయాలనిపిస్తే అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇంకా అకిరా వాళ్ళ నాన్న జోంబీస్ తోటి ఫైట్ చేయడానికి బయటకు వెళ్ళిపోతాడు. దీని తర్వాత మనం హిగురాషి టీమ్ లోని ఫస్ట్ మెంబర్ ది పాస్ట్ ని చూస్తాం. ఇతను అంటాడు, పెళ్లి చేసుకున్నాక అందరి లైఫ్ లాగానే నా లైఫ్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్నా, కానీ నాకు తర్వాత అర్థమైంది పెళ్లి చేసుకోకుంటే బాగుండని. ఇక ఇవన్నీ నుంచి తప్పించుకోవడానికి నేను పబ్స్ లలో బార్స్ లలో ఎక్కువగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేని ఫ్యామిలీ గురించి నేను ఎంతో కష్టపడేవాడిని. సో ఈ సేమ్ అతుల్ సుభాష్ కేసు లాగానే ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే అతను తన భార్య మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా కేంచో మీద చూపిస్తూ ఉంటాడు. దీని తర్వాత మనం హిగురాషి సెకండ్ టీం మెంబర్ ని చూస్తాం. ఇక్కడ షిజుకా జోంబీస్ నుంచి తప్పించుకొని పొలాల్లోకి వచ్చి ఉంటుంది. ఇక్కడ ఉన్న అతను అంటాడు, నేను ఎంత లక్కీయో, ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాం. దీనిపై షిజుకా అంటుంది, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? దీనిపై అతను అంటాడు, నాకు ఒక కోరిక ఉంది, అదేంటంటే నాకు ఒక అమ్మాయి మెడని నా కాలంలో సంథింగ్ ఇతనికి కిస్ చేయాలని ఉందో ఏమో. ఇది విని షిజుకా భయంలో అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. షిజుకా అంటుంది, ఇతను జోంబీ కన్నా భయంకరంగా ఉన్నాడు, ఇతనికి దొరకడం కన్నా జోంబీస్ కి దొరకడమే చాలా బెటర్. ఇప్పుడు మనం ఈ పిచ్చిన కొడుకు పాస్ట్ ని చూస్తాం. ఇతను ఇంతకు ముందు ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తూ ఉన్నాడు. సో ఇతనికి ఇక్కడ ఈ రెస్టారెంట్ లో సరిగా పనిచేయనికి రాదు. దానిపై వీళ్ళ సీనియర్ ఇతన్ని తిడుతూ ఉంటారు. సో ఇతని టెన్షన్ నుంచి తప్పించుకోవడానికి ఒక సిగరెట్ అంటిస్తాడు. దెబ్బకు బిల్డింగ్ ఎగిరిపోతుంది. ఇక చేసిందంతా చేసి ఎండింగ్ లో ఒకటే మాట అంటాడు, ఇదంతా నా బ్యాడ్ లక్, నా లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సర్లే ఇక బిల్డింగ్ పేలిపోయినాక ఇక అందరు ఇతన్నే బ్లేమ్ చేస్తూ ఉండేవారంతా, అంతా నువ్వే చేసావని. సో ప్రెసెంట్ లో ఇతను ఇదంతా గుర్తు తెచ్చుకొని కొడుతూ ఉంటాడు, వాళ్ళంతా నన్ను ఎందుకు బ్లేమ్ చేశారని. ఇక ఇంతకు ముందు షిజుకాని యాక్ట్ చేసుకున్నాడు చూడండి ముసలోడు, అతన్ని చూస్తాం. ఇతను లేచి వాళ్ళ వైఫ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకోవైపు మనం బీట్రిస్ ఇంకా సెకండ్ మెంబర్ ఫైట్ సీన్ ని చూస్తాం. బీట్రిస్ కి ఇక్కడ ఈమెను ఎలా ఆపాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా ఈమె దగ్గర చైన్సో ఉంటుంది. ఇంకా చైన్సో సౌండ్ వల్ల జోంబీస్ అన్ని వీళ్ళ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సరే ఇక వీళ్ళిద్దరు ఇలా ఫైట్ చేస్తూ ఉంటే బీట్రిస్ అడుగుతుంది, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు మనం ఈమె పాస్ట్ ని చూస్తాం. ఈమె పాస్ట్ ఏందో నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇక ఈమె ఆమె పాస్ట్ ని అంతా గుర్తు తెచ్చుకొని తన కోపాన్ని మొత్తం బీట్రిస్ పైన చూపిస్తూ ఉంటుంది. ఇంకోవైపు మనం కేంచోని చూస్తాం. కేంచో అంటాడు, నీ వైఫ్ చేసిన తప్పుకి నువ్వు మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? ఇది విని తను గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు ఇతను అంటాడు, నా వైఫ్ ఎప్పుడు తప్పు చేస్తూ ఉండేది, అయినాక నేను అన్నయ్య బ్లేమ్ చేసేది. ఇతను చెప్తాడు, తన వైఫ్ డెలివరీ అయ్యే టైంలో ఇతను తన పక్కన లేడు, క్లయింట్స్ తో మీటింగ్ లో ఉన్నాడు. ఆ టైంలో ఇతనికి వెళ్ళాలని కానీ వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు. సో ఇక అప్పటి నుంచి ఇతనికి అన్ని ప్రాబ్లమ్స్ అంట. ఇప్పుడు కేంచో అంటాడు, ఇదంతా విన్నాక నాకు అర్థమైపోయింది. ఎప్పుడైనా నువ్వు యానివర్సరీకి నీ వైఫ్ కి గిఫ్ట్ ఇచ్చావా? ఇంకా తను నేను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు తనకు నువ్వు థ్యాంక్ యూ చెప్పావా? ఇంకా నువ్వు తన ఫీలింగ్స్ ని ఎప్పుడైనా సరిగా అర్థం చేసుకున్నావా? నిజం చెప్పాలంటే తను నీ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందో దాంట్లో నువ్వు ఒక్కటి కూడా చేయలేకపోయావు. ఇంకా నువ్వు నిజంగా తను ఎప్పుడు ప్రేమించడానికి కూడా ట్రై చేయలే, తన్ని నువ్వు సరిగా చూసుకోలే. ఇక ఇవన్నీ చేయనప్పుడు నువ్వు తన్ని బ్లేమ్ చేసే అధికారం నీకు లేదు. ఇప్పుడు అతను అంటాడు, చాలు ఇక నువ్వు ఎక్కువగా మాట్లాడవు, ఇక నేను నిన్ను ఇక్కడి నుంచి కింద పడేస్తా. ఇప్పుడు కేంచో తన వెనకాల ఉన్న చెత్తకుండని చూసి అంటాడు, సరే నీకు నచ్చినట్టుగానే చేద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరు కింద పడిపోతారు. ఇప్పుడు జోంబీస్ అన్ని వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాయి. కేంచో ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఈ జోంబీస్ అన్ని మనుషుల దగ్గరికి ఎలా వస్తున్నాయి? మనం చేసే మూమెంట్ వలన లేకపోతే బాడీలోని హీట్ వలన? అదేదైనా కానీ నాకు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒకటే ఆప్షన్ ఉంది. ఇప్పుడు కేంచో తన బట్టలు ఇప్పేసుకొని ఆ చెత్తలోకి దూకేస్తాడు. ఇది ఏ చెత్త అంటే ఇది హ్యూమన్స్ వేస్ట్ తోటి తయారైన చెత్త. ఇప్పుడు ఈ జోంబీస్ అన్ని కేంచోను నిలబెట్టి అతని వెంట పడుతూ ఉంటాయి. ఈ చెత్తలో నుంచి కేంచో స్టైల్ గా బయటకు వస్తాడు. దీన్ని చూసి అంచు అంటని, నువ్వు నా దగ్గర రావడానికి కూడా ప్రయత్నం చేయకు. ఇప్పుడు మనం ఇదేళ్ళగా చూసిన ముసలోని చూస్తాం. ఇతని పేరు వచ్చేసి హీకో. హీకో లేవగానే తన వైఫ్ గురించి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇందులో ఒక అతను చెప్తాడు, షిజుకా మనల్ని కాపాడడానికి జోంబీస్ అన్నిటిని తన వెంట తీసుకెళ్లింది. ఇప్పుడు హీకో అంటాడు, అయితే మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? దీంట్లో ఒక అతను అంటాడు, అయినా కానీ మనం ఏం చేయగలం, మనకు సరిగ్గా నడవనికి కూడా రాదు. ఇది విని హీకో
హీకు వీళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాడు. హీకు అంటాడు, ఇంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్స్ ని మనం ఎన్నో చూసాం, అవన్నిటి ముందు ఈ జోంబీస్ మనకో లెక్క. ఇంకోవైపు హిగురాషి టీమ్ లోని సెకండ్ మెంబర్ షిజుకా మీద గన్ పాయింట్ చేస్తాడు. చూస్తుండగానే అతని గన్ ఎగిరి కింద పడిపోతుంది. ఇంకా ఇలా చేసింది ఎవరో కాదు, హీకో. తను పైనుంచి ఇదంతా తన రైఫల్ తో చేశాడు. దీన్ని చూసి ఇతను షిజుకా మీదకి అటాక్ చేస్తాడు. అంతలోనే అక్కడికి విలేజ్ లో ఉన్న వాళ్ళు వచ్చి షిజుకాని కాపాడతారు. ఇప్పుడు వీళ్ళందరూ కాపాడినందుకు షిజుకా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తుంది. ఇంకోవైపు మనం హిగురాషి టీమ్ లోని థర్డ్ మెంబర్ ని ఇంకా బీట్రిస్ ని చూస్తాం. ఇక్కడ బీట్రిస్ జోంబీస్ హెల్ప్ తోటి ఆ వాటర్ వీల్ ని ఇరగొడుతుంది. ఇప్పుడు బీట్రిస్ ఆ వాటర్ మీద నిలబడి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఇంకోవైపు ఈమె ఇక్కడే జోంబీస్ మధ్యలో ఇరుక్కుంటుంది. ఇంకోవైపు అకిరా వాళ్ళ నాన్న జోంబీస్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతని చుట్టూ చాలా జోంబీస్ ఉంటాయి. దీన్ని చూసి అకిరా వాళ్ళ నాన్నకి హెల్ప్ చేద్దామని బయటకు వద్దాం అనుకుంటాడు. దీనిపై వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు గనక ఇలా చేసావంటే నీతో పాటు అమ్మని కూడా ప్రాబ్లం లో వేస్తావు. ఇప్పుడు అకిరా వాళ్ళ నాన్న జోంబీస్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ అతని హెల్త్ బాగాలేకపోవడం వల్ల అతను సరిగా ఫైట్ చేయలేకపోతూ ఉంటాడు. ఇప్పుడు ఈ జోంబీస్ అన్ని అకిరా వాళ్ళ నాన్న మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు అకిరా వాళ్ళ నాన్న అంటాడు, చూస్తుంటే నేను ఇక్కడే చనిపోయేలా ఉన్నాను. కానీ ఇప్పుడే ఇక్కడికి హిగురాషి వచ్చి అకిరా వాళ్ళ నాన్నని కాపాడతాడు. ఇప్పుడు అకిరా అంటాడు, నువ్వు మా నాన్నని ఎందుకు కాపాడావు? దీనిపై హిగురాషి అంటాడు, ఎందుకంటే నాకు నువ్వు జోంబీ అవుతూ చూడడానికి నాకు మంచి సిచ్యువేషన్ దొరికింది. ఇప్పుడు నువ్వు నీ నాన్నని కాపాడుకోవాలంటే బయటకు వచ్చి జోంబీలా మారిపో. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే కమెంట్ చేసి చెప్పండి. ఒకటి చెప్పడం మర్చిపోయినా, స్పైక్స్ ఫ్యామిలీ లాస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు కింద ఒక కామెంట్ వచ్చింది, హ్యాపీ షుగర్ లైఫ్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయమని. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఇంతవరకు ఎందుకు లేట్ అయిందంటే యానిమే నాకు దొరకలేదు. నేను దాన్ని రీసెంట్ గానే చూసాను. నేను ఈ యానిమేని 2 అన్న 3 అన్న పార్ట్స్ లలో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక ఇంకొక కామెంట్ వచ్చింది డ్రాగన్ బాల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని. సో డ్రాగన్ బాల్స్ లో మనకి మొత్తం 800 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో నేనైతే ఈ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ మీకు చూడడానికి పేషెన్స్ ఉండాలి. ఇంకా దీనికోసం ఒక సపరేట్ ఛానల్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఛానల్లో ఏంటంటే మనం నరుటో, బ్లీచ్, వన్ పీస్ లాంటి పెద్ద పెద్ద యానిమేస్ ని కవర్ చేద్దాం. అంతే. ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.